50,000 ఇస్తే మనం నేను నిలబడనా దానికి నిలబడు. 30 సంవత్సరాలు ఇప్పుడు చెట్టు భూమిలోనికి ఇల్లు ఇవ్వాలి. ఎకరాల పొలాలు ఉండడానికి ఇల్లు ఇస్తారు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ అనే వాళ్ళకే ఇస్తాండ్రు. ఈ పార్టీ బేసిక్ చూస్తాండ్రు. పార్టీ ఈడు మన పార్టీ కాదా, వీళ్ళు మన పార్టీ వాళ్ళైతేనే పార్టీకి ఇద్దాం, నిరుపేదలు కాదు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని. ఇది మా నాయకులు ఉన్నారా, ఆ నాయకులు అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, వదినలకు, అక్కలకి, తమ్ముళ్ళకి ఇదా న్యాయం? నిరుపేద అనేటోడు లేడా? నిరుపేద అనేటోనికి ఇక్కడ గ్రామ సభ పెట్టి గ్రామ సభలు నిర్ణయించి ఇవ్వాలి. గ్రామ సభలో నిర్ణయించి ఇగో ఈమె నిరుపేద, ఇగో వీడు నిరుపేద అని నిర్ణయించి ఇవ్వండి. ఆ డబ్బులు డిమాండ్ అంటే నీకు డబ్బు ఉన్నదా? ఒక నిరుపేద దగ్గరికి పోయి నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయా, నువ్వు కట్టగలుగుతావా, ఉన్నాయా చెప్పు అని అంటానరట. లేవు చూద్దాం అని అంటే అయితే ఆలోచించి చెప్పుదామని పోతానరట. మళ్ళీ వస్తానరట. వచ్చి నీకు ఆడ 50,000 ఉన్నాయా, బేస్ మట్టం మందమన్నా కడతావా, కట్టగలుగుతావా అని అడుగుతానరట. అది ఎన్నో అప్పు చేసుకుంటుంది, ఇయ్యరాదు అలానే అడుగుతాండ్రు. అడిగి ఇక మళ్ళా అయితే కాదులే ఇక నీకొద్దులే అని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక నువ్వు మర్చిపో, ఇక నీకొద్దులే ఇల్లు, ఇక నీ పేరు రాలేదు అని అంటే. ఇప్పుడు న్యాయంగా చూస్తే ఇప్పుడు వెళ్ళిన పేర్ల ప్రకారం చూస్తే మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే వచ్చిన ఇల్లు, ఏ పార్టీ తరఫున కాదు, ఏ నిరుపేద కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే వచ్చిన ఇల్లు. వచ్చిన పేర్లని వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ అనుకున్న వాళ్ళ అక్క తమ్ముళ్ళకి, అన్న చెల్లెళ్ళకి ఇచ్చుకున్నారు. వీళ్ళు డబ్బులు, వీళ్ళ దగ్గర డబ్బు లేదట. లేకుంటే నువ్వు ఇచ్చిన ఇల్లు నువ్వు వాళ్ళు కట్టుకుంటారు కదా, వాళ్ళు ఇల్లు లేక కట్టుకుంటారు. నువ్వు డబ్బులు ఇవ్వలేదు, నీ దగ్గర డబ్బులు లేవు అనే ముచ్చట నీకెందుకు? వాళ్ళకి ఇల్లు వచ్చింది, అమ్మ నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పు, అది న్యాయంగా ఉంటుంది. మాది నర్సారు గ్రామ పంచాయతీ. అయితే మామూలు ఇందిరమ్మ ఇళ్ళ కింద 145 ఇల్లు లబ్ధిదారులకి స్కీమ్ కింద వస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళ కింద 145 పేర్లు వచ్చినాయి, పెట్టుకున్న వాళ్ళకి వచ్చినాయి. వచ్చిన తర్వాత గ్రామ కార్యదర్శి గ్రామసభ రోజు 145 ఇల్లు వచ్చినాయి, వీళ్ళకి మరకు అరువులు అని చెప్పేసి పేరు చదివి అందరి సమక్షంలో వినిపించాడు. వినిపించిన తర్వాత చాలా తక్కువ అమౌంట్లో మామూలు తక్కువ ఇల్లు వచ్చినాయి అని పైనుంచి ఆర్డర్ వచ్చినప్పుడు ఎన్ని అంటే 40 ఇల్లు అని 40 ఇళ్ళ పేర్లు కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు రాసి పంపించారు. 40లో మళ్ళీ తగ్గిన ఇల్లు, మళ్ళీ తగ్గేపాటికి మళ్ళీ 25 అనగానే మళ్ళీ దాన్ని లిస్ట్ని తర్జనా భర్తీ చేసి మళ్ళీ 25 పేర్లు మళ్ళీ రాసి పంపించారు. 25లో మళ్ళీ కాదు స్కీమ్ తగ్గింది, మామూలు ఎస్టీ కోటా కింద చెనక్కుంటూ వెళ్ళాలనగానే మళ్ళీ 5 తగ్గించేసి 20 రాశారు. 20 రాసిన వాటిల్లో కూడా అర్హులై వచ్చిన వాళ్ళై బీసీ కింద మామూలు ఈడుపుగని నాగమల్లేశ్వరి అని ఆమె అరువులారా, ఆమెకు సెంటుకుంట లేదు, బరకాలు కప్పుకొని ఉంది. కార్యదర్శి గారిని చేస్తే మీరు సర్వే చేసినప్పుడు ఎలా చేశారో ఆమె అరువులాల కాదా అంటే ఆమె అరువురాలు, ఇల్లు శిథిల వ్యవస్థలో ఉంది, నేను చేసింది నేను అందరినీ 145 మంది అరువులే, ఇది నా చేతిలో పని కాదు అని కార్యదర్శి ఇలా ఉదయం చెప్పడం జరిగింది. ప్రపోజల్ లిస్ట్ వచ్చేసింది అని చెప్పడంగా ఈడుపుగని నాగమల్లేశ్వరి పేరు ఈరోజు లేదు. ఆమె నిన్న సాయంత్రం వరకు ఆ కార్యకర్తలే నీకు లిస్ట్ వచ్చింది, ఫైనల్ వచ్చేసింది, నీ దగ్గర కట్టుకోవడానికి రూపాయి ఉందా లేదా, నీకు రూపాయి లేకుంటే వేరే మారుస్తా అని చెప్తే నాకు రూపాయి ఉంది నేను కట్టుకుంటాను చెప్పడం జరిగింది. తెల్లారేపాటికి ఆ లిస్ట్ తీసేసి గ్రామసభ కాడ చదువుతా ఉంటే లిస్ట్లో పేరు లేదు. అట్లాగే అమ్మ లక్ష్మి, ఆమె నిరుపేద, బీసీ కిందకు వస్తుంది, ఆ నిరుపేదది కూడా తీసేసి ఇల్లు రాలేదని చెప్పారు. ఇదే పార్టీలో మామూలు కాంట్రాక్టర్ వచ్చిన వ్యక్తి చెల్లి వలస వచ్చిన చెల్లికి వాళ్ళ బాబాయ్ కొడుకులకి అట్లా పెద్ద నాయకులు అయిన ఉన్నప్పుడు నాయకత్వం వహించాలి అనుకున్నప్పుడు తాను నష్టపోయినా ఎదురు వాళ్ళకి సేవ చేయాలి. అలా సేవ చేసి వాళ్ళ దగ్గర మన్నలు పొందాలి. కానీ వచ్చి మేము కష్టపడ్డాము, మేము చేసాం, మేము తిరిగిన వాళ్ళం అని చెప్పేసి మళ్ళీ ఎలిగేషన్ చేస్తారు. ఈ పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో క్యాండిడేట్కి వచ్చినప్పుడు ఇదెందుకు పోలేదు అంటే ఆయన ఎలిగేషన్ చేస్తాడు, అయిందే అనుకుంది, పేదోళ్ళు ఏం చేయగలుగుతారు అంటాం కూడా జరిగింది. మామూలు నాదేముంది అంటే మామూలు ఉన్నది అంటే నాకు ఇల్లు మొత్తం కూలిపోయింది, అమ్మ వేరు ఉంటుందని నేను అనుకున్నా. అమ్మకు కూడా తీసేసి జెండా మోసి
చేసి కార్యకర్తనే ₹1,00,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. గవర్నమెంట్ సొమ్ము నాకు ఇప్పుడు వరకు ఏమీ లేదు, ఇప్పుడు వరకు ఏమీ తెలియదు కానీ ₹1,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాక తర్వాత మళ్ళీ వాడు ఎలిగేషన్ చేస్తాడు వద్దని చెప్పి మళ్ళీ ఆయనకి నచ్చిన పేర్లు చెప్పడం జరిగింది. ఇందిరమ్మ కమిటీ ఉంది, ఇందిరమ్మ కమిటీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా వీళ్ళే చేయడం జరిగిందనమాట. అదే గ్రామ అధ్యక్షుడు అది హరికృష్ణ వచ్చిండు. హరికృష్ణ వచ్చి ఇట్లా ఇందిరమ్మ ఇళ్ళ గురించి డబ్బులు అడిగింది. ₹1,00,000 డబ్బులు అయితే డబ్బులు ఇస్తావా, ఇస్తే కట్టుకో, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తా అని అన్నాడు. అనుమల హరికృష్ణ ఎవరు? మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హరికృష్ణ. ఏమంటే ఆ డబ్బులు ఏముంటే మేము రేకులన్నీ తీసుకుంటే వాళ్ళం కదా, ఆ డబ్బులు ఏమని అన్నాడు. మళ్ళీ 10 రోజులకి ఇస్తాం. మళ్ళీ మొన్న నైట్కి వచ్చింది. మొన్న నైట్కి వచ్చి మా పెద్దన్న ఇస్తున్నారు. మా పెద్దన్నని ఎన్ని రోజులు ఊర్లు పోయింది. వాళ్ళు కూడా ఇదే గుడిసెలు ఉంటారు. వాళ్ళు వచ్చినాక మళ్ళీ మాకు ఇల్లు ఇస్తాం, మీరు కట్టుకుంటారా, 50,000 ఉన్నాయా అని మళ్ళీ అడిగింది. 50,000 ఉంటే ఆ 50,000 అంటే మేము ఇల్లు కట్టుకునేటోళ్ళం కదా అని మళ్ళీ మా పెద్దన్న ఇట్లా అన్నాడు. మళ్ళీ తర్వాత సాయంత్రం మళ్ళీ మా అన్న నేను మళ్ళీ వేరే వాళ్ళని అడిగినాం డబ్బులు, ఇట్లా డబ్బులని అవసరం అయితే అని డబ్బులు అడిగినాం. డబ్బులు అడిగి మళ్ళీ ఆయన ఫోన్ చేసి మేము డబ్బుల గురించి మేము అడిగితే ఏమన్నాడంటే, ఆ ఇళ్ళ గురించి మర్చిపో, ఆ ఇళ్ళ గురించి నీకెందుకు ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పేది నువ్వు అని మాట్లాడింది. ఇవ్వకపోతే ఇల్లు అని అన్నాడు. నా తమ్మునికి నా అన్నకు గట్ల ఉన్నోళ్ళకు రాసుకున్నాడు. గట్ల రాజకీయం ప్రభుత్వమే లంగ రాజకీయం. నువ్వు ఎక్కడ తిరుగు నేను ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. దొంగ రాజకీయం, లంగ రాజకీయం. ఊళ్ళే రవిడీలు ఉన్నారు, మొత్తం దోసక తినే రవిడీలు. పేదోళ్ళ కాడ గుంజుక తినే రైతులు ఉన్నారయ్యా. ఊళ్ళే రాజకీయం కాంగ్రెస్ వాళ్ళు అందరూ. ఇతనని చెప్పింది, నాకు ఇల్లు ఎందుకు రాలా, నా పేరెందుకు లేదు ఈ ఊళ్ళో, మేము ఉంటలేమా, మేము ఓట్లు ఎత్తలేమా, లేకపోతే మాకు ఒక సుక్క నీళ్లు లేవు, మాకు తవ్వ లేదు, దారి లేదు, డొంక లేదు. మామూలుగా ఆదుకునేటోళ్ళు ఎవరు ఉన్నారు? పెద్ద మనుషులు లేరు, ఎవరు లేరు. మాకు ఊళ్ళో ఉన్న పేరే లేదు. అట్లాంటప్పుడు మేము ఓట్లు ఎవరికి వేయాలి సారిగా? మేము ఎవరికి వేయం. మాకు ఇల్లు ఇచ్చిన వాళ్ళకే, మాకు తవ్వ పెట్టిన వాళ్ళకు, మా ఇళ్ళకు నీళ్లు రప్పించిన వాళ్ళకే ఓట్లు వేస్తాం. మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు అయితేనే మేము చూస్తాం. కానీ సీతక్క నాకు ఎట్లా ఒప్పుకొని పోయిందో, నాకు వీళ్ళు ఎట్లా ఇల్లు ఇయ్యరో వీళ్ళ సంగతి తర్వాత చూస్తాను. నాకు ఇల్లు రాని ఏడల వీళ్ళ సంగతి ఏందో నేను చూస్తా. వీళ్ళ మీద కేసు పెడతా సార్. నేను పోయి స్టేషన్కి డైరెక్ట్ పోతా. నాకు ఎందుకంటే సీతక్క ఒప్పుకుంది నా ఇంటికి వచ్చి, నాకు ఇల్లు ఇస్తానని 2-3 సార్లు నా ఇల్లు మునిగింది. ఆ అమ్మ కూడా వచ్చి చూసింది. ఇటల్ రాజేంద్ర సార్ కూడా వచ్చిండు, అమ్మ నీకు ఇల్లు ఇస్తాం. నేను చెప్పిన సార్తో ఏం చెప్పినా, ఇగో మాకు బాత్రూమ్లు ఇటుకలు తెచ్చుకొని ఇల్లు వేసుకున్నాం సారు, మాకు ఇచ్చిన మాను లేడు, మమ్మల్ని కానినో లేడు, గా పొక్కలాల బతుకుతాను, మాకు ఇచ్చిన వాళ్ళు ఎవడు ఉన్నాడు, ఎవరు లేడు, ఎవడు మమ్మల్ని అంతలేడు అని ఇక సార్తో కూడా మాట్లాడితే సార్ ఏమన్నాడు అంటే, నేను కూడా చూస్తామ్మా ఇల్లు వచ్చే మార్గం చేస్తానన్నాడు. మరి ఇల్లు పంచుకోవటం ఎక్కడిది సార్? ఇల్లు డబ్బులకు పంచుకోవటం ఎక్కడిది? డబ్బులకు అమ్ముడు ఎక్కడిది? అమ్ముడు వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళు ఎట్ట ఇల్లు అమ్ముతారో, వాళ్ళు ఏమేం చేస్తారో మేము తర్వాత చూసుకుంటాం. మేమంతా ఆడోళ్ళమే పోతాం. ఆడోళ్ళమే పోయి సీతక్క కాలు పట్టుకుంటామో, ఏళ్ళు పట్టుకుంటామో. మరి ఆమె ఎట్ట ఇల్లు ఇస్తానని ఒప్పుకుందో అట్టాగానే మాకు ఇల్లు ఇవ్వాలి. వాళ్ళు ఎట్లా వచ్చి మమ్మల్ని ఓట్లు ఎట్లా అడుగుతారో, మాకేమి ఇచ్చిన మన వాళ్ళు ఎట్లా ఓట్లు అడుగుతారో అప్పుడు మేము తర్వాత చెప్తాం సార్. వానికి ఇల్లు రాపిచ్చి వానికే ఇవ్వడం. ఇట్లా గుడిసెలు ఉన్నాయా, ఈ గుడిసెలు లెక్క చేస్తలేరే. మొన్న కమ్ములు వచ్చినాయి. కమ్ములు వచ్చినప్పుడు ఎవరు దిక్కులేదు, దేశాలేదు, గడ్డ మీద ఇండ్లు ఉన్నాయి, ఈడు గుడిసెలు ఉన్నారు. ఇగో ఈడ కుంట, ఈ వరద ఇక్కడ దాకా వస్తుంది. కనీసానికి ఇందిరమ్మ ఇండ్లు అన్నప్పుడు ఒక ప్లాట్ ఏర్పాటు చేసి ఆ ఇండ్లు ఒక దిక్కు కట్టిస్తే ఒక ఇందిరమ్మ ఇండ్ల పేరు అని వస్తుంది. ఈ కాలనీ అదే జమాల ఏందో 72లో 1972లో ఈ కాలనీ ఇందిరమ్మ కాలనీ. ప్రజల కోసం తిప్పల పడతామని అన్న వాళ్ళు ప్రజలకు ఏమని న్యాయం చేస్తాను? న్యాయం లేదు, ఏం లేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పాలన ఇదేనా?